కేవల నియోతో సాధ్యం. ప్రభుత్వ ఎన్ఎంసీ రూల్స్ తో విదేశీ టాప్ గవర్నమెంట్ కాలేజీలో అడ్మిషన్స్, ఎంబీబీఎస్ ప్లస్ అమెరికా, బ్రిటన్లలో ఫ్రీ పీజీ, భారీ స్కాలర్షిప్స్. నియో #1 ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎక్స్పర్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్సుమాంజలులు. నా పేరు రంగన్న దాసరి. నేను ఇంగ్లీష్ ట్రైనర్ని. మన ప్రీవియస్ క్లాసుల్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి టూకీగా డిస్కస్ చేసాం. నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, యాడ్వర్బ్ అంటే ఏంటి, యాడ్జెక్టివ్ అంటే ఏంటి, ప్రిపోజిషన్స్, కంజంక్షను, ఇంటర్జెక్షన్ అంటే ఏంటి అని డిస్కస్ చేసాం. ఇప్పుడు ఎలాబరేట్గా నౌన్ అంటే ఏంటి, మనం ఎందుకు నౌన్ నేర్చుకోవాలనే విషయం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నౌన్ అంటే నౌన్ అంటే నామవాచకము. నౌన్ అంటే నామవాచకము. All naming parts are nouns. All naming parts are nouns. పేర్లకు సంబంధించినవన్నీ కూడా నామవాచకాలు. This noun has been divided into two parts. నామవాచకం అన్నది రెండు భాగాలుగా విభజించబడింది. నంబర్ 1 కాంక్రీట్ నౌన్. Number 1 concrete noun. Number 2 abstract noun. Number 2 abstract noun. Number 2 abstract noun. Concrete noun అంటే ఏంటి? Concrete noun అంటే ఏంటి? Concrete noun is a word కాంక్రీట్ నౌన్ ఈజ్ ఏ వర్డ్. కాంక్రీట్ నౌన్ అన్నది ఒక పదము. విచ్ వీ కెన్ సీ, టచ్ అండ్ విచ్ హ్యాస్ physical property is called concrete noun. Concrete noun is a word. Concrete noun అన్నది ఒక పదము. which we can see, touch and which has physical property is called concrete noun. మనం దేనినైతే చూడగలమో, దేనినైతే ముట్టుకోగలమో, ఏదైతే ఒక భౌతిక రూపాన్ని కలిగి ఉంటుందో దాన్ని కాంక్రీట్ నౌన్ అంటాము. ఈ ప్రపంచంలో మీరు చూడగలిగినది ఏదైనా సరే, మనిషి అయినా, వస్తువైనా, ప్లేస్ అయినా, ఏదాన్నైనా మనం కాంక్రీట్ నౌన్ అంటాం. అది ప్రపంచంలో ఈ 3 క్వాలిటీస్లో ఏదో ఒకటి ఉన్నా చాలు. మనం చూడగలగటం కానీ, మనం దాన్ని ముట్టుకోగలగటం కానీ, ఒక భౌతిక రూపం అంటూ ఉన్నా, దాన్ని ఏ ఒక్క క్వాలిటీ ఉన్నా కూడా దాన్ని కాంక్రీట్ నౌన్ అంటాము. ఈ ప్రపంచంలో మనం చూడగలిగినది, ముట్టుకోగలిగినది, ఒక భౌతిక రూపం అంటూ ఉన్నదాన్ని మనం కాంక్రీట్ నౌన్ అంటాం. దిస్ కాంక్రీట్ నౌన్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 4 parts అగైన్. ఈ కాంక్రీట్ నౌన్ అన్నది 4 భాగాలుగా విభజించబడింది. నంబర్ 1 ప్రాపర్ నౌన్. నంబర్ 2 కామన్ నౌన్. Number 3 collective noun. Number 4 material noun. This concrete noun has been divided into 4 subcategories. That one is proper noun, common noun, collective noun and material noun. Proper noun అంటే ఏంటి? ప్రాపర్ నౌన్ కూడా ఒక పదం. ప్రాపర్ నౌన్ ఈజ్ ఆల్సో ఏ వర్డ్. ఇది కూడా ఒక పదము. పర్టిక్యులర్ నేమ్స్ ఆఫ్ ది పీపుల్, places, things.
Particular names of the people, places, things are called proper nouns. నిర్దిష్ట మనుషుల యొక్క, స్థలాల యొక్క లేదా వస్తువుల యొక్క పర్టికులర్ నేమ్, నిర్దిష్టమైన పేరుంటే దాన్ని ప్రాపర్ నౌన్ అంటాము. దానికి ఎగ్జాంపుల్స్: విజయ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. విజయ్ అనే ఒక అబ్బాయి, సీత అనే ఒక అమ్మాయి, వాళ్ళకి ఒక ఇన్నోవా కారు ఉంది. ఇన్నోవా. వాళ్ళు అమీర్పేట్లో ఉంటున్నారు. అమీర్పేట్ అన్నది హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్ అన్నది తెలంగాణ స్టేట్లో ఉంటుంది. తెలంగాణ స్టేట్ అన్నది ఇండియా అనే దేశంలో ఉంటుంది. ఇండియా అనే దేశము ఏషియా అనే కాంటినెంట్లో ఉంటుంది. అంటే ఒక వ్యక్తి యొక్క నిర్దిష్టమైన పేరు, ఒక స్త్రీ యొక్క నిర్దిష్టమైన పేరు, ఒక వస్తువు యొక్క నిర్దిష్టమైన పేరు, ఒక ప్రాంతం యొక్క నిర్దిష్టమైన పేరు, ఒక నగరం యొక్క నిర్దిష్టమైన పేరు, ఒక రాష్ట్రం యొక్క నిర్దిష్టమైన పేరు, దేశం యొక్క నిర్దిష్టమైన పేరు, ఖండం యొక్క నిర్దిష్టమైన పేరు. మనుషుల యొక్క, స్థలాల యొక్క లేదా వస్తువుల యొక్క నిర్దిష్టంగా పర్టికులర్గా ఒక పేరు అంటూ ఉంటే దాన్ని ప్రాపర్ నౌన్ అంటారు. నంబర్ 2 కామన్ నౌన్. నంబర్ 2 కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే పేరులోనే ఉంది. కామన్ అంటే సాధారణమైనటువంటి అని. కామన్ నౌన్ is a word. Common noun is a word which tells in general or common to the same category of or class. Common noun is a word which tells in general or common to the same category or class of the person, place or thing is called common noun. ఒకే తరగతికి చెందిన ఒకే జాతికి చెందిన మనుషుల యొక్క, స్థలాల యొక్క, వస్తువుల యొక్క సాధారణమైన పేరుని కామన్ నౌన్ అంటాము. ఎగ్జాంపుల్: విజయ్ అన్నది ఒక అబ్బాయి పేరు. విజయ్ అంటే బాయ్ అన్నది కామన్ నౌన్. సీత గర్ల్ అన్నది కామన్ నౌన్. సీత ప్లేస్లో ఎవరైనా ఉండొచ్చు. ఇన్నోవా అన్నది కారు. అమీర్పేట్ అన్నది ఒక ఏరియా. హైదరాబాద్ అన్నది ఒక సిటీ. ఇండియా అన్నది ఒక కంట్రీ. తెలంగాణ అన్నది ఒక స్టేటు. ఏషియా అన్నది ఒక కాంటినెంట్. ఇలా మనుషుల యొక్క లేదా ప్రాంతాల యొక్క, వస్తువుల యొక్క, రాష్ట్రాల యొక్క, అంటే ఒకే తరగతికి చెందినటువంటి మనుషుల యొక్క కానీ, స్థలాల యొక్క కానీ, వస్తువుల యొక్క కానీ సాధారణమైన పేరును కామన్ నౌన్ అంటాము. మనం తర్వాత క్లాసులో అసలు ఈ నౌన్ ఎందుకు నేర్చుకోవాలి, నౌన్ నేర్చుకోవటం వలన మనకేం ఉపయోగం, నౌన్ మనకు నిత్యం జరిగే సంభాషణల్లో నౌన్ యొక్క పాత్ర ఏంటి అన్నది మనం తర్వాత క్లాసులో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.